టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల తర్వాత బీసీలను పట్టించుకోరని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడలో బీసీ సంఘాల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాలు నష్టపోతాయన్నారు. అమరావతిలో బీసీలు ఉండొద్దన్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాత్రం చాలా ప్రాముఖ్యత పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత నాయ బ్రాహ్మణులను తోకత్రిస్తా అంటాడు, ఎస్సీలో పుట్టాలనుకుంటాడు. అటువంటి వ్యక్తి పొరపాటును కనుక ఏదైనా జరిగితే మాత్రం చాలా నష్టపోతాయి. బరుగు బలహీన వర్గాలను కూడా చాలా నష్టపోతాయి. దానికి ఉదాహరణ ఒకటే అమరావతి నిర్మాణం అని చెప్పన్నాడు. అమరావతిలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడ బడుగు బలహీన వర్గాలు ఉండడానికి వీల్లేదు, అక్కడ పెత్తందారులు మాత్రమే ఉండాలని చెప్పని కోర్టులో వెళ్ళి స్టే తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు. పేదవారు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ చల్లగా ఉన్న, సంతోషంగా ఉన్న చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి ఈ యొక్క 50 రోజులు వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ కూడా కష్టపడండి. ఆయన గెలిస్తే అది మీరు గెలిచినట్టే అని చెప్పని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటూ, ఎన్టీఆర్ తర్వాత బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్ అని అన్నారు ఎంపీ కేశినేని నాని. రాజకీయంగా బీసీల ఎదుగుదలకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య డేటా తెప్పించి చూసా, అంటే ఈ మధ్య 2 నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క పోకడలతో విసిగిపోయి నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు వచ్చి మరి ఆయన పేదల పట్ల, అట్లాగే వెనకబడిన తరగతుల పట్ల, ఎస్సీ వర్గాల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఇది చూసి నేను ఆ పార్టీలో చేరి డేటా తెప్పించి చూస్తే ఆ సంక్షేమ పథకాల్లో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలతో పాటు మరి ఓసీ కులాన్ని రెడ్డి కానీ, కమ్మ కానీ, కాపు కానీ, బ్రాహ్మణ్ కానీ, వైశ్య కానీ వీళ్ళకు కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి. అంటే పేదవాళ్ళు ఎవరైనా సరే, అర్హులైన ఎవరైనా సరే, కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా ఇవాళ సంక్షేమం ఇచ్చినటువంటి నిజమైనటువంటి ముఖ్యమంత్రి, అర్హుడైనటువంటి ముఖ్యమంత్రి అంటున్నారంటే